ఇప్పుడు టీడీపీ కూడా వచ్చిన తర్వాత కూడా నేను టీడీపీ కూడా అధికారంలో వచ్చినా వాలంటీర్ వ్యవస్థను తీనని చెప్పారు. వాళ్ళకి ఇంకా శాలరీస్ పెంచి 10,000 చేస్తున్నారు, కానీ అది పక్కన పెట్టారు. ఇప్పుడు మళ్ళీ రేషన్ ఇంటింటికి పంపిణీ చేసే రేషన్ నెక్స్ట్ మంత్ నుంచి 1 తారీఖు నుంచి ఆపేస్తున్నారని చెప్తున్నారు. సో మరి అది ప్రజలకు ఉపయోగపడేవి కదా. ఇప్పుడు రేషన్ అనేది నాకు గుర్తున్నంత వరకు అయితే ఎక్కడ కూడా మా హామీల్లో ఇంటికే తెచ్చిస్తాం అనేది లేదు. వచ్చిన వెంటనే ఆ వాహనాలు నిరుపయోగంగా ఉండకుండా ప్రస్తుతానికి నడిపారు. ముందే చెప్పారు మళ్ళీ రేషన్ విధానం షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకునే విధానం చేస్తామని. ఎందుకంటే దానివల్ల దుర్వినియోగం ఎక్కువైనాయి నిధులు. ఇప్పుడు కాలు బాగాలేదు, నడవలేరు, ముసలోళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఈ రోజుకి కూడా ఇంటికే తీసుకెళ్ళిస్తారు రేషన్ సరుకు. ఎవరైతే బాగుండి బయటకు రాగలరో వాళ్ళ మట్టికి వచ్చి పట్టుకెళ్తారు. సో దానివల్ల ఈ వెహికల్స్ డీజిల్ కానీ ఆ డ్రైవర్ శాలరీస్ కానీ ఇవన్నీ మిగులుతాయి కదా. ఓకే, దానివల్ల ఎంత ఆదా అవుతుంది అనేది ఒకసారి లెక్క వేసి చూస్తే దగ్గర దగ్గర నాకు తెలిసి నెలకి 25-30 కోట్లు ఎంతో అని ఒక అంచనా. నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు కానీ. సో ఒక జిల్లాకి అంత అయితే రాష్ట్రం మొత్తం మీద ఎంత వస్తుంది అనేది ఒకసారి వాహనాలు కూడా పక్కన పెట్టవలసిందే కదా. వాహనాలు కూడా పక్కన పెట్టవలసిందే. అది కూడా మరి నష్టం చేకూరుతుంది. ఇప్పుడు నా దగ్గర 3 కిలోమీటర్ల మైలేజ్ వచ్చి కారు ఉంది కదా అని తిరుగుతూ మొదలెడితే డీజిల్కి డబ్బులు కావాలి కదా. ఏదో కొంత ఖర్చు తగ్గుతుంది కదా.